ప్రపంచ క్రికెట్లో బెస్ట్ బ్యాటర్ ఎవరు? ఈ ప్రశ్న ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. దీనికి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతుంటారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పందించాడు. ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీని అత్యుత్తమ బ్యాటర్ అన్నాడు. విరాట్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇద్దరి మధ్య వయసు అంతరం ఉన్నా మంచి రిలేషన్ ఉందన్నాడు. సోదరుడు అనుకున్నా సహచరుడు అనుకున్నా తామిద్దరం కలిసి చాలా క్రికెట్ ఆడామన్నాడు. 2008, 2009 నుంచి కలిసి ఆడామని గుర్తు చేసుకున్నాడు. మహి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నిజానికి ధోని కెప్టెన్సీలోనే కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. 3 ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. ధోని వారసుడిగా అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేకతను చాటుకున్నాడు. ధోని జట్టులో ఉండగానే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. మహి సూచనలను ఫాలో అయ్యాడు. కోహ్లీ ధోని కాంబినేషన్ అప్పట్లో సూపర్ హిట్. కెప్టెన్సీ వదిలేశాక విరాట్కు మహి పూర్తిగా మద్దతుగా నిలిచాడు. బ్యాటింగ్లో జోడీగా స్టార్లిద్దరూ పరుగుల మూత మోగించారు. టీమిండియాకు మెమరబుల్ విక్టరీస్ ని అందించారు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ధోని రిటైర్ అయినా విరాట్తో బాండింగ్ మాత్రం కంటిన్యూ అయింది. అరబ్ గడ్డ ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్లో భారత జట్టుకు మహి మెంటర్గా ఉన్నాడు. కోహ్లీ సూచనలతోనే మెంటర్గా బాధ్యతలు నిర్వహించాడు. వరల్డ్ కప్లో ఫలితం ఎలా వచ్చినా ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది. మహితో బాండింగ్ గురించి కోహ్లీ కూడా ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. టఫ్ టైంను ఫేస్ చేసినప్పుడు ధోనీనే మద్దతుగా నిలిచాడని గతంలో అనేకసార్లు చెప్పాడు. 2019 నవంబర్ నుంచి దాదాపు 3 ఏళ్ల పాటు కోహ్లీ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పుడే భారీగా విమర్శలు వచ్చాయి. జట్టులో విరాట్ అవసరమా అంటూ చర్చ జరిగింది. అప్పటి వరకు కోహ్లీ ఆడిన గొప్ప ఇన్నింగ్స్ను విమర్శకులు మర్చిపోయారు. దీంతో విరాట్ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. అలాంటి టైంలో స్టార్ ప్లేయర్కు మహి సపోర్టుగా నిలిచాడు. ఆత్మవిశ్వాసం, దృఢమైన వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు ఎలా ఆడుతున్నావు అన్నది ఎవరు చూడరని మహి మెసేజ్ పంపాడు. ఆ మెసేజే విరాట్లో స్ఫూర్తి నింపింది. తనను తాను సమీక్షించుకున్నాడు. అసలేం జరుగుతున్నది అన్నది అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత టఫ్ టైం నుంచి బయటపడ్డాడు. మొత్తంగా ఛాన్స్ దొరికినప్పుడల్లా మహి, విరాట్ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తున్నారు. మహిపై కోహ్లీ ప్రత్యేకమైన గౌరవాన్ని చూపెడతాడనే చర్చ కూడా ఉంది. కూల్గా ఉండే ధోని కూడా విరాట్లోని టాలెంట్ను ముందే పసిగట్టి ప్రోత్సహించాడనేది మాజీల మాట.